హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే గ్రీన్ పాస్తా. ఒకసారి గ్రీన్ పాస్తాని చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతుంటారు. ఇది కేల్ అనే ఆకుకూర అండి. కేల్ ఆకుకూరకు బదులుగా మీరు ఈ పాస్తాను పాలకూరతో అయినా చేసుకోవచ్చండి. వీటికి ఇలా కాడలు లేకుండా తీసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేలాకులు మునిగేంత వరకు హాట్ వాటర్ని తీసుకోండి. 1 నిమిషం తర్వాత ఈ కేలాకులను బ్లెండర్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, 4-5 మెంతాకులు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసము, వీటన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి పాస్తా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, వాటర్ బాయిల్ అయ్యాక 1 బౌల్ వీట్ పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి 70% వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాస్తా అనేది ఉడికిందో లేదో చూస్తూ ఉడికించండి. ఇక్కడ నేను 7 నిమిషాల పాటు ఉడికించాను. ఇలా 70% ఉడికాక పాస్తాను స్ట్రెయినర్ తీసుకొని ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ సాస్ని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీ, ఉడికించిన బఠానీ అయినా తీసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఇందాక స్ట్రెయిన్ చేసుకున్న పాస్తా వాటర్ని ఇందులోకి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాస్తాను యాడ్ చేసుకుందాం. ఇలా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. బౌల్లోకి తీసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు.